ఈరోజు మన కిచెన్‌లో ఒక పెద్ద వార్ జరగబోతుంది. ఎవరి మధ్యలో తెలుసా? మన హెల్తీ పాలకూర వర్సెస్ ఇంట్లో ఉన్న పికీ ఈటర్ చిట్టి తమ్ముళ్ళు, చెల్లెళ్ళ మధ్యలో. పిల్లలు పాలకూరని ప్లేట్‌లో చూస్తే నో చెప్తారు కదా! అయితే ఈరోజు అలా కాదు. మనం ఒక గ్రీన్ మ్యాజిక్ చేసి వాళ్ళతో ప్లేట్ ఖాళీ చేపించేద్దాం. అయితే ఇంకెందుకు లేట్? లెట్ ద మ్యాజిక్ బిగిన్స్. ఫస్ట్‌లీ ఫ్రెష్‌గా ఉన్న పాలకూరని బాగా కడిగి పెట్టి ఉంచుకుందాం. మీరు ఇవి కడిగేటప్పుడు మీ పిల్లల్ని కూడా యాడ్ చేసి వాళ్ళతో పాటు చేపిస్తే ఈ ప్రాసెస్‌ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బాగా కడిగేసిన పాలకూరని ఒక బౌల్‌లో మొత్తం తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాలకూర అంతా చక్కగా మగ్గడం కోసం మనం ఒక కడాయి పెట్టుకొని మనకు సరిపడే ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఈ ఆకులు వేసుకొని దగ్గరగా మగ్గనివ్వాలి. మగ్గించే ముందు ఉప్పు, కారం, పసుపు చాలా ముఖ్యం అండి. మళ్ళీ నేను చెప్పలేదని మీరు అలా మగ్గించేయొద్దు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ స్టవ్ మీద అలానే కలుపుతూ ఉంటే గ్రీన్ ఫారెస్ట్‌లా ఉండే ఈ ఆకులు కాస్త గ్రీన్ బుషెస్‌లా తయారవ్వాలి. ఇప్పుడు ఇంత దగ్గర అయిపోయాక ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పేస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ పేస్ట్‌కి సరిపోయేటట్టుగా 3 స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్ పాలక్ పూరిలా కాకుండా మనం చేసే ఒక స్మాల్ మ్యాజిక్ ఏంటో చెప్పనా? మనం మిల్క్ యాడ్ చేసుకుంటున్నామండి. పాలక్ పూరి అనే కాదు, మనం చపాతీ, పరాఠా, పూరీస్ ఏవి చేసుకున్నా మనం పాలు యాడ్ చేసుకుంటే ఆ చపాతీ కానీ పరాఠా కానీ చాలా స్మూత్‌గా వస్తాయండి. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక పక్కన 10 నిమిషాలు పెట్టుకోండి. పాపం పిండి కూడా రెస్ట్ తీసుకోవాలి కదా! పిండి మనం కలిపినప్పుడులా కాకుండా కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు మనం చిట్టి చిట్టి పూరీల్ని రౌండ్‌గా చేసుకొని నూనె బాగా వేడెక్కాక అందులో ఈ పూరీని మెల్లగా వదలాలి. పూరీ సైజ్ కంప్లీట్‌గా మీ చాయిస్ అండి. మీరు చిన్నవైనా, పెద్దవైనా ఏవైనా చేయొచ్చు. వావ్! చూడండి అవి ఎలా పఫప్ అవుతున్నాయో! అవసలు పూరీల్లానే లేవండి. ఏదో హాట్ ఎయిర్ బెలూన్స్ లాగా వచ్చి వేడి నూనెలో డాన్స్ చేస్తున్నాయి. అసలు ఆ కలర్ చూస్తే పిల్లలు అసలు పాలకూర అని డౌట్ కూడా పడరు. అసలు ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతదంటే మీరు నమ్మరసల. ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ నుంచి మీ పిల్లలు ఖచ్చితంగా మమ్మీ నాకు ఇదే కావాలి అని అడుగుతారు. పిల్లలేంటి మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అసలు ఎలా చేసావమ్మా అని మెచ్చుకోకపోతే నన్ను అడగండి. అంతే, మన సూపర్ హెల్తీ పాలకూర పూరి రెడీ. వీటిని వేడి వేడి కూరతో కానీ లేదా స్వీట్ పెరుగుతో కానీ తినిపించండి. అండ్ ఇది తింటే మీకు సూపర్ పవర్స్ వస్తాయని ఒక చిన్న అబద్ధం చెప్పినా పర్లేదు. ఎందుకంటే ఇది నిజంగానే చాలా హెల్తీ. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లల రియాక్షన్ని కామెంట్లో నాకు చెప్పండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మ్యాజిక్ రెసిపీస్ మీ ముందుకు వస్తాయి.